హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఒక కొత్త అర్నింగ్ అప్లికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. అండ్ ఇందులో వచ్చేసి మనకు రీసెంట్గా అయితే లాంచ్ అయింది. పేమెంట్ కూడా మనకు 100% అయితే వస్తుంది. సో ఇందులో వచ్చేసి మీకు ₹1 కూడా ఇన్వెస్ట్ చేయకుండా సో ఈజీగా అయితే మనీ అయితే అర్న్ చేసుకోవచ్చు. అండ్ రెఫర్ కూడా అమౌంట్ అయితే ఉంటుంది. అండ్ పర్ రెఫర్ కూడా మనకు సో అమౌంట్తో పాటు మనకు సెల్ఫ్గా కూడా అర్నింగ్ అయితే చేసుకోవచ్చు. సో విత్ పేమెంట్ ప్రూఫ్ అయితే వీడియో చేస్తున్నాం కాబట్టి వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి. సో టోటల్ ప్రాసెస్ వచ్చేసి మీకే అర్థమైతే అవుతుంది. అండ్ అంతకంటే ముందు ఎవరైతే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాలేదు, కింద డిస్క్రిప్షన్లో మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చి ఉంటాను. సింపుల్గా అక్కడ నుంచి మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయితే కావచ్చు. సో ఇందులో వచ్చేసి మీకు చిన్న చిన్న అప్డేట్స్ ఏమన్నా కానీ, పేమెంట్ ప్రూఫ్స్ ఏమన్నా కానీ, కొత్త అప్లికేషన్స్ ఏమన్నా కానీ పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చింటాను, అక్కడ నుంచి మీరు జాయిన్ అయితే కావచ్చు. అండ్ ఇందులో వచ్చేసి మీకు రమ్మీ నోబుల్ సంబంధించిన సో ప్రెడిక్షన్స్ కూడా అయితే ఇస్తున్నాను. సో అక్కడ నుంచి మీరు ప్రెడిక్షన్స్ని ఫాలో అయితే ఈజీగా అయితే మనీ అయితే అర్న్ చేసుకోవచ్చు. అండ్ ఒకసారి జాయిన్ అయ్యి ఒకసారి ప్రెడిక్షన్స్ ఫాలో అయ్యి ఒకసారి చూడండి. సో మీకు ఎన్నిసార్లు విన్నింగ్ మ్యాక్సిమంగా మీకు 70 to 80% వచ్చేసి మీకు విన్నింగ్ ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ మీరు క్లియర్గా చెక్ చేసుకుంటే జాయిన్ అయితే మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఎన్నిసార్లు విన్ అయ్యామో అనేది. సో ఒకసారి జాయిన్ కండి. అండ్ రమ్మీ నోబుల్ ప్రెడిక్షన్ కూడా మీరు ఫాలో అయితే కావచ్చు. సో ఈరోజు చెప్పే అప్లికేషన్ యొక్క పేమెంట్ ప్రూఫ్తో అయితే వీడియోని అయితే స్టార్ట్ చేసాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకుంటే ₹223 నాకు పేమెంట్ అయితే రిసీవ్ అయింది. అండ్ డేట్ కూడా చెక్ చేసుకోండి. సో 21 జూలై 2022. అండ్ టైం చెక్ చేసుకుంటే 1:19 అంటే ఆఫ్టర్నూన్ 1:19కి వచ్చేసి నాకు పేమెంట్ అయితే రిసీవ్ అయితే అయింది. సో పేమెంట్ వచ్చేసి మీకు విత్ ఇన్ 1 అవర్లో మీకు పేమెంట్ అయితే వచ్చేసింది. సో అప్లికేషన్ ఏంటి, అందులో వచ్చేసి ఎలా వాచ్ చేయాలి, సో ఎలా ఆన్ చేసుకోవాలో టోటల్ ప్రాసెస్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి సంబంధించిన లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చింటాను. సో యాప్ సంబంధించిన లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చింటాను. సింపుల్గా దానిపైన అయితే క్లిక్ అయితే చేసేసాయి. వన్స్ ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మనకు ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. ఓవరాల్గా చేసుకుంటే ఇది వచ్చేసి మనకు ఒక పవర్ బ్యాంక్ వెబ్సైట్ అని చెప్పొచ్చు. అండ్ లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీ యొక్క నేమ్ అయితే ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీకు సెండ్ ఓటీపీ పైన అయితే క్లిక్ చేసి మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో దానికి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ అయితే వెరిఫై చేసుకోండి. అండ్ నెక్స్ట్ మీ యొక్క పాస్వర్డ్స్ అయితే సెట్ చేసుకొని చెప్తుంది. సింపుల్గా మీ యొక్క పాస్వర్డ్ అయితే సెట్ చేసుకొని రిజిస్టర్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. లాగిన్ అయితే అడుగుతుంది. సింపుల్గా మీ యొక్క మొబైల్ నెంబర్ అండ్ మీ యొక్క ఏదైతే పాస్వర్డ్ ఇచ్చారో సో అవి రెండు ఇచ్చేసి మళ్ళీ లాగిన్ అయితే కండి. వన్స్ ఇక్కడ లాగిన్ అయిన తర్వాత మనకి ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకుంటే మనకు సో ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. కింద హోమ్, ప్రోడక్ట్, పర్చేస్, మై అని సింపుల్గా మై పైన అయితే వచ్చింది. మై పైన వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు సో సైన్ అప్ బోనస్ కింద ₹1,600 అయితే ఇస్తున్నారు. దాంతో మనం పవర్ బ్యాంక్ అయితే బై చేసుకొని సో డైలీ సెల్ఫ్ అర్నింగ్ అయితే చేసుకోవచ్చు. సో చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. సో ఏంటి బ్రో ఇలాంటి ఫేక్ అప్డేట్స్ అంటే ఫేక్ అప్లికేషన్స్ ఎందుకు పోస్ట్ చేస్తున్నారని చెప్పేసి సో నేను చాలామంది కామెంట్ అయితే చేశారు. సో దానికి ఒక వ్యాలిడ్ రీజన్ అయితే ఉంది. సో చాలామందికి ఏంటంటే 1,600 బోనస్ వస్తుందని చెప్పాను. బట్ ఏంటంటే ఇక్కడ మనకు 1,600 బోనస్ ఇక్కడైతే కనపడదు. సో మీరు ఏం చేయాలంటే సింపుల్గా ఇక్కడ ప్రోడక్ట్ అనే ఆప్షన్ అయితే ఉంది. ప్రోడక్ట్ పైన అయితే క్లిక్ చేసి సో ఇక్కడ మీకు ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో సో సైకిల్ 300 days అయితే ఉంటుంది కదా. సో ఇది మనకు ఏదైతే సైన్ అప్ బోనస్ ఉందో సో సైన్ అప్ బోనస్ ఈ పవర్ బ్యాంక్ని అయితే బై చేసుకోవాలి. సింపుల్గా ఇక్కడ మీకు 1,656 అయితే ఉంటుంది. అండ్ సింపుల్గా ఇక్కడ బై పైన అయితే క్లిక్ చేసి ఇక్కడ బై పైన అయితే క్లిక్ చేస్తే చాలు. సో మీకు ఏదైతే 1,600 బోనస్ అయితే వచ్చిందో సో దాంతో మనం ఈ పవర్ బ్యాంక్ అయితే బై చేసాం. అండ్ డైలీ వచ్చేసి మనకు ఇందులో వచ్చేసి ₹5.52 మనకు జనరేట్ అయితే అవుతుంది. సో ఇలా మనకు 300 days చెక్ చేసుకుంటే సో మనకు ఈజీగా అయితే ఉంటుంది. సో 300 days ఇంటూ ₹5 అయితే వేసుకుందాం. సో ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకుంటే 300 × 5 సో టోటల్గా మనకు ₹1,500 ప్రాఫిట్ అయితే ఉంటుంది. సో ఒకవేళ మీరు 500 పెట్టి రీఛార్జ్ చేసుకుని పవర్ బ్యాంక్ బై చేసుకుంటే సో డైలీ వచ్చేసి మీకు ₹50 అయితే వస్తుంది. వ్యాలిడిటీ వచ్చేసి మనకు 35 days మాత్రం అయితే ఉంటుంది. అండ్ 35 daysలో మనకు టోటల్ ప్రాఫిట్ వచ్చేసి మనకు ₹1,755 అయితే ఉంటుంది. అంటే మనకు ఈజీగా ₹1,200 ప్రాఫిట్ అయితే ఉంటుంది. సో ₹500 బై చేసే సో నేను రికమెండ్ చేసేది మాత్రం సో సింపుల్గా మీరు ఏదైతే సైన్ అప్ బోనస్ వచ్చిందో 1,600 సో దాంతోనే మీరు బోనస్ అయితే ఏదైతే పవర్ బ్యాంక్ బై చేస్తారో సో దాని బోనస్ని అయితే క్లెయిమ్ చేసుకుని మనీ అయితే విత్డ్రా చేసుకోండి. సో నేనైతే రీఛార్జ్ చేయమని ఎప్పుడైతే సజెస్ట్ అయితే చేయను. సో ఫ్రీగా వచ్చిందని ఫ్రీగా అయితే యూస్ చేసుకోవాలి. సో ఎందుకంటే మనకు ఇలాంటి పవర్ బ్యాంక్స్ ఎక్కువ రోజులు అయితే ఉండవు. మ్యాక్సిమంగా మనకు 1 or 2 weeks మాత్రమే అయితే ఉంటాయి. సో బట్ ఎవరైనా 500 రీఛార్జ్ చేయాలనుకుంటే మీ రిస్క్ అయితే ట్రై చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మనకు 1 or 2 weeks అయితే మనకు కంపల్సరీగా అయితే ఉంటుంది. సో వన్స్ ఇక్కడ మీకు బై చేశారు అంతా ఓకే అయింది. సో మనం ఎలా రిసీవ్ చేసుకోవాలి ₹5 అంటే సింపుల్గా ఇక్కడ పర్చేస్ అనే ఆప్షన్ అయితే ఉంది. పర్చేస్ పైన అయితే క్లిక్ చేస్తే సో మీరు ఏదైతే టైంకి మీరు పర్చేస్ చేశారో సో అదే నెక్స్ట్ రోజు అదే టైంకి వచ్చేసి మీరు వచ్చి క్లెయిమ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. నేనైతే నిన్నైతే అంటే పేమెంట్ అంటే ఈ పర్చేస్ని అయితే చేశాను. సో మనకు ఈవినింగ్ అయితే చేశాను. సో ఈవినింగ్ వచ్చిన తర్వాత మనం క్లెయిమ్ అయితే చేసుకోవచ్చు. సో డైలీ మనం ఏ టైంకి అయితే రీఛార్జ్ అంటే క్లెయిమ్ చేసుకున్నామో ఆ టైంకే వచ్చి మనం నెక్స్ట్ డే వచ్చి క్లెయిమ్ అయితే చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మై సెక్షన్లో అయితే వచ్చింది. మై సెక్షన్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ చెక్ ఇన్ రివార్డ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. డైలీ చెక్ ఇన్ అయితే చేసుకోవచ్చు. సో ఇందులో వచ్చేసి మీకు ₹1 నుంచి ₹10 వరకు చెక్ ఇన్ బోనస్ ఎంతైనా రావచ్చు మీకు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీకు
మీరు రెఫర్ చేసుకోవాలి అనుకుంటే సింపుల్గా ఇక్కడ రివార్డబుల్ ఇన్విటేషన్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది, దీనిపైన అయితే క్లిక్ చేయండి. అండ్ దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మీ యొక్క రెఫర్ లింక్ అయితే జనరేట్ అవుతుంది. ఇక్కడ నుంచి కాపీ చేసుకుని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఎవరికైతే రెఫర్ చేసిన తర్వాత మీ లింక్తో జాయిన్ మీ రెఫర్ కోడ్ ఎంటర్ చేసి మొబైల్ నెంబర్తో సైన్ అప్ అయితే చాలు. జస్ట్ సైన్ అప్ అయితే చాలు, మీకు ఇన్స్టెంట్గా 10 రూపీస్ అయితే యాడ్ అయితే అవుతాయి. సో పర్ రెఫర్కి మనకు 10 రూపీస్ అన్నట్టు. సో ఇక్కడ ఆల్రెడీ నేను కొంతమందికి అయితే రెఫర్ చేసాను, దానికి సంబంధించిన రెఫర్ అమౌంట్ కూడా నాకు యాడ్ అయితే అయింది. సో మీరు రెఫర్ చేసిన అమౌంట్ డైరెక్ట్గా మీరు విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో లేదు మనం రెఫర్ చేసుకోవాలనుకుంటే సింపుల్గా ఏదైతే సైన్ అప్ బోనస్ వచ్చిందో దాంతో మీరు పవర్ బ్యాంక్ బై చేసుకుని డైలీ సో క్లెయిమ్ మనీ వచ్చిందని మీరు క్లెయిమ్ చేసుకుని డైరెక్ట్గా విత్డ్రా అయితే చేసుకోవచ్చు. అండ్ ఇందులో వచ్చేసి మనకు మినిమం విత్డ్రా జస్ట్ 250 రూపీస్ మాత్రమే అయితే ఉంది. సో ఆల్రెడీ నేను విత్డ్రా అయితే చేశాను. సో దానికి సంబంధించిన ప్రూఫ్ అయితే చూపిస్తాను. సో అంతకంటే ముందుగా ఇక్కడ వచ్చేసి మీ యొక్క వ్యాలెట్లో 250 రూపీస్ రాగానే మీరు విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో విత్డ్రా చేసుకోవడానికి ఇక్కడ విత్డ్రా అనే ఆప్షన్ అయితే ఉంది. అండ్ సింపుల్గా దీనిపైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క విత్డ్రాల్ అమౌంట్ ఎంత అయితే ఉందో సో అంత అమౌంట్ అయితే ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క నేమ్ బ్యాంక్ అకౌంట్లో ఏదైతే నేమ్ ఉందో అది నేమ్ అయితే ఎంటర్ చేసిన తర్వాత బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఐఎఫ్ఎస్సి కోడ్ సో మీరు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కూడా యాక్సెప్ట్ అయితే చేసిందో అది కూడా ఇవ్వచ్చు మీరు. సో వన్స్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత విత్డ్రా సబ్మిట్ పైన అయితే క్లిక్ చేయండి. సబ్మిట్ చేసిన అమౌంట్ వచ్చేసి మీకు వితిన్ సో మాక్సిమంగా నాకైతే 2 hours అయితే పట్టింది అమౌంట్ రావడానికి. సో నేను వచ్చేసి ఈరోజు అయితే విత్డ్రా చేశాను, 254 రూపీస్ అయితే విత్డ్రా చేశాను. సో నాకు అమౌంట్ అయితే సక్సెస్ఫుల్గా మీకు పేమెంట్ అయితే వచ్చింది. సో మనకు ట్యాక్స్ ఒక 30 రూపీస్ ఆర్ 20 రూపీస్ అయితే పోతుంది. సో మిగతా అమౌంట్ అయితే మనకు వచ్చేస్తుంది. సో ఇలా మనం విత్డ్రా చేసుకోవచ్చు వచ్చిన మనీని. సో మీరు రెఫర్ చేసుకోండి యాజ్ యూజువల్, మీకు ఎంతమంది రెఫర్ చేసుకోవచ్చో అంతమంది రెఫర్ చేసుకొని సో తర్వాత విత్డ్రా అయితే చేసుకొని మనకు మినిమం విత్డ్రా జస్ట్ 250 రూపీస్ మాత్రమే ఉంది. పేమెంట్ వచ్చేసి మనకు 100% అయితే వస్తుంది. ఆల్రెడీ మీకు పేమెంట్ ప్రూఫ్ కూడా అయితే మీకు టెలిగ్రామ్లో అయితే పోస్ట్ అయితే చేశాను. సో ఇంకో డౌట్ అయితే రావచ్చు, సో ఏదో ఒక గ్రూప్ ఛానల్ని సో ఫోటో కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయొచ్చు కదా అని. సో దానికోసం ఇక్కడ మీకు పేటీఎం అయితే ఓపెన్ చేసి చూపిస్తాను డైరెక్ట్గా. ఇక్కడ పాస్బుక్లో అయితే వెళ్తున్నా, పాస్బుక్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకుంటే సో ఇక్కడ క్యాష్ బ్యాక్ రిసీవ్డ్ ఫ్రమ్ 223 రూపీస్. సో ఇక్కడ నా యొక్క మొబైల్ నెంబర్ కూడా క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి నాకు ఒరిజినల్ పేమెంట్ ప్రూఫ్. సో ఏ ఛానల్ నుంచి అయితే సో ఫోటో తీసి ఇక్కడ అయితే డౌన్లోడ్ చేసి ఇక్కడ అయితే పేస్ట్ అయితే చేయడం లేదు. సో ఒరిజినల్లో నాకు పేమెంట్ ప్రూఫ్ వస్తేనే నేను సో టెలిగ్రామ్లో అయితే అప్డేట్ చేశాను. సో మీరు క్లియర్గా చెక్ చేసుకోవాలంటే నాదే పేమెంట్ ప్రూఫ్ అంటే ఇక్కడ మీకు లాస్ట్కి 01771 అయితే ఉంటుంది, అదైతే చెక్ చేసుకోవచ్చు. సో అది వచ్చేసి నాదే అని చెప్పొచ్చు. సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే దీనికి సంబంధించిన లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చింటే నాకు అక్కడి నుంచి మీరు ట్రై అయితే చేసుకోవచ్చు. పేమెంట్ వచ్చేసి 100% అయితే వస్తుంది. సో ఇలాంటి డౌట్స్ అయితే లేదు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.